ఆకారం బ్రో, ఎంత పెద్ద ఆకారం బ్రో. ఫ్రెండ్స్ బ్రో ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? యాండే బ్రో. అవునవునవును 100% యాండే అది. కీర్తన కదా మీరేనా బ్రో? అవునా? కీర్తన ఎక్కడి నుంచి ఎక్కడున్నా నువ్వు? అవును బ్రో చెప్పు. సౌండ్ పడతాయి లేనా అటు పక్క లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కీర్తన గారు నా రైట్ సైడ్కి, నా లెఫ్ట్ సైడ్కి. బ్రో 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 ఎవరు పట్టుకుంది? నేను ఎవరు చేయి పట్టుకున్నారు బ్రో? కనిపించింది బ్రో. కానీ సార్ గైస్ వెళ్దామా? వెళ్దాం. లైవ్ మ్యాటర్ లోపలికి చెప్తాను. ఈ పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఉన్నారా? అమ్మా ఉన్నాను అని చెప్పింది బ్రో. అది గైస్ కొంచెం సౌండ్స్ డిఫరెంట్గా వస్తున్నాయి. మ్యాట్ ఏమంటే జిన్ను కోసం వచ్చాను గైస్, కీర్తన గారి కోసం కాదు. ఇవి ఎక్కడ చూసినా ఉన్నాయి కదా, రైనీ సీజన్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి గైస్. సో జిన్ను మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. సో మీకు జిన్ గురించి తెలీదు చాలా వరకు, కన్నడ ఆడియన్స్కి చాలా వరకు తెలియదు. ఏం బ్రో? మీరు కూడా ఇంతవరకు చేసిన లేదు జిన్. సో ఇప్పుడు జిన్ చేయబోతున్నాం. ఏం చేసినా ఇంతకుముందులాగా భయంకరంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాం మేమైతే. వెళ్దామా? వెళ్దాం. కీర్తన గారు హాయ్. నజియా వచ్చినప్పటి నుంచి ఏ సౌండ్స్, ఏ రకమైన సౌండ్స్ లేవు కదా? లేవు, ఇలా సౌండ్స్ ఇలా. భయమేస్తుంది. నీకు లేవా? నజియా సౌండ్ బంతు. నజియా మేమే వచ్చింది, ఎవరో కాదు. కీర్తన గారు నా మైండ్ ఏమేమో బిహేవ్ చేస్తుంది. ఏమి ఏదో ఆలోచిస్తుంది. నువ్వు మగ ఆత్మ అనుకున్నా కానీ జిన్ అని తెలీదు. జిన్ అంటే నరకానికి దూతలాగా అనమాట. ఒక దయ్యాలకి అధిపతి అంటారంట. పవర్ఫుల్. ఇది మనకు గోస్ట్లు ఒక షేప్ ఉంటుంది, వైట్ కలరు లేకపోతే బ్లాక్ కలరు ఒక షేప్ ఉంటుంది. కానీ వీటికి ఎట్లా తెలుసా, ఫైర్ స్మోకీ టైపు. క్యాప్చర్ అయింది కదా. నేను లోపలికి వస్తున్నా. వీటికి ఎలాంటి భాషలో మాట్లాడినా అర్థమైపోతుంది. ఏం బ్రో? జిన్నుకి
ఎలాంటి భాష మాట్లాడినా అర్థమవుతుంది. ನೋಡ್ಕೊಂಡು ಬ್ರೋ ఏదో ఫీల్ అవుతుంది ಅವನಿಗೂ ಆಗ್ತಾ ಇದೆ. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద దయ్యమైన ఉండొచ్చు, ఆత్మ అయినా ఉండొచ్చు, హనుమాన్ చాలీసాకి దెబ్బకి మన గురించి అర్థమైనట్టుంది ఇప్పుడు. ಹೌದು, నిజానికి భయపడవు జిన్ను. నా హార్ట్ బీట్ ఎంత వేగంగా కొట్టుకుంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ಏನಾಯ್ತು ಬ್ರೋ? బ్రో లైట్ ఆఫ్ ఇటు పక్క తిప్పే లోపల చూసావా? సౌండ్ చూసావా? భయపడుతుందా? ಜಿನ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲ, ಭಯ ಆಲ್ರೆಡಿ ಒಳಗಡೆ ಇದೆ. వాయిస్ వినిపించిందా నీకు? మేల్లి ಕೇಳಿಸ್ತು ಬ್ರೋ. నాకు ఎట్లా అనిపించింది తెలుసా? స్పర్శ ఇలా 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 టచ్ చేసినట్టు ఈ పక్క కనిపిస్తుందా? ఇలా టచ్ చేసినట్టు అనిపించింది. నేను ఇటు పక్క నా మైండ్ సెట్ ఇక్కడ తిరిగానుకో, ఇక్కడ టచ్ చేసి ఎట్లా భయం వేస్తుంది. హార్ట్ బీట్ అంతా నా బ్రెయిన్ అంతా ఇక్కడ ఉంది, కానీ ఒక్కసారిగా ఐస్ ఇట్లా తిరిగానుకో, టచ్ చేస్తే ఉండే జల్లనే. అప్పుడు నువ్వు నన్ను అటాక్ చేయాలని చూస్తున్నావు, నేను భయపడి పారిపోతాను అనుకుంటున్నావు. నేను వెళ్ళను, వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడ నుంచి. గైస్ నేను వీలైతే నైట్ విజన్ కూడా సెట్ చేస్తాను. ఏం బ్రో సెట్ ಮಾಡಾನ? ఇప్పుడే కాదు, నేను లోపలికి వస్తున్నా. హనుమాన్ చాలీసా ఇంతకుముందు హనుమాన్ చాలీసా బ్రో 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 అదిగో ఆ సౌండ్ నిలబడా బ్రో. జిన్ అనే పేరు చెప్తే కూడా ప్రాబ్లం అవుతుందంట. నేను జిన్ 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 అంటేనే ఉంటా, ఏం చేయగలరో చూస్తా. జిన్ చూసావా బ్రో? వెనక్కి బాబు. జిన్ నా చెయ్యి షివరింగ్ అవుతాను బ్రో. జిన్ నువ్వు ప్రేతాత్మనా లేకపోతే ఇంకేమన్నానా? నీకు మాటలు వచ్చా? మాట్లాడగలవా? సౌండ్ సంచులో బ్రో అన్నీ అరుస్తున్నాయి బ్రో. ಹೌದು. జిన్ కనిపించింది బ్రో. ಕಾಣಿಸ್ತಾ? ఇక్కడ ఉండింది గైస్, నేను జూమ్ చేసి చూపిస్తాను తర్వాత. ಕನಿಸ್ತಾ? ఇలా ఉంది బయట బ్యాగ్. హనుమాన్ చాలీసా నాకు లోపలికి ನೋಡ್ಕೊಂಡು హనుమాన్ చాలీసా ఉంటే చాలా సత్తా. నాకు ఆ కెమెరా చేసి కెమెరా ఆఫ్ చేస్తా. నువ్వు నేను ఒక్కడిని వెళ్ళలేదు. ఈ కెమెరా ఆఫ్ చేద్దా? ನಿಮ್ಮ ಇಷ್ಟ, ಹೆಂಗ್ ಬೇಕಾದ್ರೆ ಮಾಡಿ. ఆఫ్ చేస్తా. గైస్ కాపీరైట్ వస్తుందో క్లైమ్ వస్తుందో ఏమొస్తుందో తెలీదు, నేను ట్రై చేస్తా.
నెట్వర్క్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎవరో నడుస్తున్నట్టు ఉంది బ్రో. సేమ్ ఫీల్ ఎక్స్ప్రెషన్. నెట్వర్క్ రావట్లేదు చూడు. ಸೌಂಡ್ ನೋಡ್ದ ಆಚೆ ಕಡೆ బయట నుంచి వస్తుంది. ఓకే రెడీ. నేను లోపలికి వస్తున్నా గైస్. లేట్ అయినా పర్లేదు, మేము చాలా లెంతీగా టైం తీసుకొని వీటి నుంచి తెచ్చుకో వీళ్ళకి తీసుకోబో. సౌండ్ ఏమైంది కీర్తన్ గారు? వాళ్ళు వస్తున్నారు ఇంటికి. నువ్వు అలిస్తే మేము భయపడతాం అంతే, కానీ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది వదిలేసి ఎక్కడి నుంచి ఎక్కడున్నా నువ్వు? అవును బ్రో, ఇక్కడ కూడా ఉంది స్పేస్ ఉంది. ఖాళీ సౌండ్ ఇది మనకు 3 minutes. చెట్లు ಫ್ರೆಂಡ್ಸ್ ಸೌಂಡ್ ಬರ್ತಾ ಇದೆ ಏನೋ అటు పక్క ಹಾಂ లాస్ట్ ఈ రెండింటిలో ఎక్కడ ఉంది? నేను వస్తున్నా అక్కడికి. ಸ್ಟಾಪ್ ಆಗೋಯ್ತಾ ఇది నెట్వర్క్ ಹಾಂ సడన్గా డిస్టెన్స్ అయింది. అది ఆఫ్ అవుతే అటాక్ చేస్తాను బ్రో పక్కాది. నా హార్ట్ బీట్ ఎట్లా పెరుగుతుంది కొట్టాను తెలుసా? ನಮ್ಮದು ಹಂಗೆ ಇದೆ ಗುರು. తెలుసా నాకు? నేను వస్తున్నా. వెళ్దాం. ఖాళీ అయిపోయింది. నేను జిన్ను ఆవాహిస్తున్నా. వాయిస్ చూస్తున్నా. జిన్ను ఆవాహిస్తుందంట. నువ్వు ఆవాహించగలవంట, అటాక్ చేయగలవంట. అంటే ఒక పర్సన్ చెప్పింది ఏమంటే, 1% ಹೇಳಿದ್ದಾರೆ ಏನಂತೆ, ಜಿನ್ನ ಆತ್ಮಲ ಎಲ್ಲ ಇಟ್ಕೊಂಡು ಆರ್ಡರ್ಸ್ ಕೊಡ್ತಾರಂತೆ. ಅದು ಮಾಡಿ ಇದು ಮಾಡಿ ಅಂತ. అదాగ్తిది బ్రో. ఆర్డర్స్ ఇస్తుందంట బ్రో గాయస్. ఆత్మల్ని జిన్ను ఆర్డర్స్ ఇస్తుంది అనేసి ఒక పర్సన్ చెప్పాను నాకు. ఎట్లా అంటే, నువ్వు ఆ పర్సన్లోకి వెళ్ళు, అది చెయ్యి, ఆ ఆత్మ నాకు కావాలి అంటే అతను చనిపోయేంత వరకు అది వదిలిపెట్టదంట. అర్థమైందా బ్రో? అర్థమైంది. సో ఆ ఆత్మని వాడి మనిషి లోపల ఉన్న
మనిషి ఆత్మని అతను చనిపోయిన తర్వాత ఆత్మని తీసుకొని వచ్చేంత వరకు ఆ ఆత్మ ఆవహించే ఉండాలి అన్నట్టుగా ఆర్డర్స్ ఇస్తుందంట. అర్థమైతా బ్రో కన్నడ? అర్థమాಯ್ತು. ಅದು మ్యాటర్ జిన్ కంటే జిన్ ప్రాబ్లం. సో నేనేం చేయాలంటే హనుమాన్ చాలీసాతో అది పారిపోతుంది వస్తుంది కానీ సో నేను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను బ్రో. అటాక్ చేసిన పర్లేదు. ಒಬ್ಬನೇ ಹೋಯ್ತೀಯ ಬ್ರೋ? నేను అదే చేస్తాను బ్రో. నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినాయి. నాకు జిన్ ఎక్స్పీరియన్స్ అందరూ అయ్యారు బ్రో. నేను త్రీ ఇయర్స్గా వీడియోస్ చేస్తున్నా. 3 years పైగానే. అంటే వీళ్ళంతా పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా జస్ట్ ఒక 6-7 months ముందే ఉన్నారు. ఓకేనా? వాళ్ళు అందరూ అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. నేను ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది చాలా ఉంది. నేను జిన్ అనే ఒక ఆత్మని నేను ఇన్నేళ్ళగా నా పక్కనే పెట్టుకొని చేయలేదంటే నేను ఎంత డిసప్పాయింట్ అవుతున్నాను తెలుసా. ఒక జిన్ అనే ఒక భయంకరమైన ఆత్మని నేను ఎప్పుడూ చూసింది. ఆ ఆకారం చూసినప్పటి నుంచి నాకు ఇంకా అందరూ ಅಡುಗುತ್ತಾರೆ ಪಾರ್ಟ್ 2 ಎಲ್ಲರೂ ಕೇಳಿದ್ದಾರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಎಲ್ಲರೂ ಪಾರ್ಟ್ 2 ಮಾಡಿ ಜಿನ್ ಅಂತ ಏನು ಜಿನ್ ಅಂತೆ ಏನು ಅಂತ ಕೇಳಿದ್ದಾರೆ. ನನಗೂ ಅಂತೂ ಅಷ್ಟು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲ. ಇವಾಗ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ತಗೋಬೇಕು ಅಂತ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని ఇంత దూరం నేను వచ్చాను. కీర్తన్ గారు నాకు మీరు సపోర్ట్గా ఉంటానంటే నదియా మీరు ఇద్దరు సపోర్ట్గా ఉంటానంటే నేను జిన్తో ಸರಿ ಯೋಚನೆ ಮಾಡ್ಕೋ ಬ್ರೋ. ಒಬ್ಬನೇ ಬೇಡ ರಿಸ್ಕು. నేను నీకు రిస్క్ ఇవ్వాలనుకుంటా. నేను ಒಬ್ಬನೇ ರಿಸ್ಕ್ ಎಲ್ಲ ಅನ್ಕೊಂಬೇಡ ಬ್ರೋ. ಒಬ್ಬನೇ ಏನಕ್ಕೆ ಅಂತ ಬ್ರೋ. ಸೌಂಡು ನದಿಯಾ ಅವರು ಬೇಡ ಅಂತಿದ್ದಾರೆ. కీర్తనగారు నేను వెళ్ళకూడదా? ఎవరో వాక్ చేస్తున్నట్టు. ಹೌದು గాయస్ వినిపిస్తాను. ఎవరో వాక్ ఇటుపక్క. నేను వెళ్ళకూడదా అతని దగ్గరికి? నేను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నా. కీర్తన్ గారు మీకు సపోర్ట్ చేస్తాను. ఏ ಅದು ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತಿದೆ. ಬಾ ನೀನು ನೋಡೋಣ ಅಂತ. గాయస్ చూసారా? దాని ఒక రకమైన సౌండ్ గైస్. అది ఛాలెంజ్ అయినా పక్కా ಚಾಲೆಂಜ್. ಬಾ ನೀನು ಒಬ್ಬನೇ. నువ్వు ఇంకా టెన్షన్ పెడతావు. ಟೆನ್ಷನ್ ಅಲ್ಲ ಗುರು, ನನಗೆ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಿದೆ. ಒಬ್ಬನೇ ಏನಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಅನ್ಕೊತಿದ್ಯಾ? టెన్షన్కి స్వెట్ ఎట్టొస్తుంది తెలుసా? గాయస్ ఈ బ్రో వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అంటే యాక్చువల్లీ లైవ్ అయిపోతానే ఈ బ్రో వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఏదో వర్క్ వచ్చిందంట. ಬ್ರೋ నా కోసం 1 hour ఉండు అని చెప్తే ఇక్కడ ఉన్నాడు. 1 hour ಇದೆಯಾ ಬ್ರೋ? ನನಗೆ ಜಿನ್ ವಿಡಿಯೋ ನನಗೂ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲ, ಸಪೋರ್ಟ್ ಇರಬೇಕು. ನಾನು ಸೋಲೋ ಆಗಿ ಕೀರ್ತನ ಅವ್ರ ಜೊತೆ ಮಾಡ್ತೀನಿ. ನಜಿಯಾ ಆದರೂ ಏನಾದರೂ ಗೋಸ್ಟ್ ಆದರೂ ಮಾಡ್ತೀನಿ. ಬಟ್ ಇದು ಜಿನ್ನು ನನಗೆ ಕಷ್ಟ. ಅದು ಏನಾಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಇದು ಅಂತ 1 hourಗೋಸ್ಕರ ಇವ್ರನ್ನ ಸಪೋರ್ಟ್ ಕೇಳಿದ್ದೀನಿ. సో ఇదే. సో ఆ సపోర్ట్ కావాలంటే ఉన్నాడు ఈ బ్రో నా కోసము. సో నేను ఎంత వీలైతే అంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇక్కడ. ఏమంటావు బ్రో? నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది కదా ఫస్ట్. ఓకే బ్రో. పర్లేదా నీకు? పర్లేదు. ఇదంతా జాగ్రత్త. హుషారు వెళ్ళడానికి కష్టం బ్రో. ఓకే జాగ్రత్త. అది ప్రతి అడుగు జాగ్రత్త. నేను 2 times పడిపోతుంది. నా కిషోర్ పడిపోయినాడు, నా ఫ్రెండ్. మొత్తం బుడదే కింద జారి. అది స్లాప్ ఇచ్చింది వానికి. వచ్చి సర్వాన్ని జారి పడిపోయినాడు. నైట్ విజన్ పెడుతున్నా ఎట్లా అంటావు? ಅವ್ರು ಏನಕ್ಕೆ ಇಚ್ತವ್ರು, ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡೋಣ ನಡಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು. ಬೇಡವಾ? వెళ్దాం అది. ಫೈನಲ್ ಆಗಿ ನಾನೇ ಬಿದ್ದಿದ್ದು ಹೋಗ್ಬಿಡೋನು. కీర్తన్ గారు ఈరోజు నేను వచ్చింది మీకు అర్థమైంది నేను ఎందుకు వచ్చాను అనేది. నజియా
నువ్వు నాకు సపోర్ట్ చేస్తే మీకు అది దాన్ని బెడద లేకుండా వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తాను. ఆ జిన్నుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నా. నా సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. అది ఇక్కడే ఎందుకున్నది, మిమ్మల్ని ఇక్కడే ఉంచుకొని నేను తప్పు చేశాను. కీర్తన గారు కష్టాల్లో ఉంది, జిన్ను ఆధీనంలో ఉంది. ఏం బ్రో, నజియాని సపోర్ట్గా ఒక ఆత్మ, మేల్ ఆత్మ అనుకున్నా. నేను నజియాని సపోర్ట్గా తీసుకొచ్చిన. నేను పెద్ద తప్పు చేసిన, చాలా పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు ఈ నజియా ఆత్మ కూడా వాని ఆధీనంలో ఉందేమో అనిపిస్తుంది. పక్కా అదే ఏంటుంది కదా. ಏನೋ ಬ್ರೋ ಇಲ್ಲಿ ಸೀರೀಸ್ ಮಾಡ್ತಿರೋದು ನೀವು, ನನಗೂ ಅರ್ಥನೇ ಆಗ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ ಏನು ನಡೀತಿದೆ ಅಂತ. నాకే జిన్ గురించి నాకు ఏమాత్రం తెలియదు బ్రో. అది ఇప్పటికీ జిన్న, ఆ స్మోక్ చూసినప్పటి నుంచి నాకు అందరూ జిన్నే అంటున్నారు. కానీ అది జిన్నా లేకపోతే దాని ఆత్మ, కొన్ని ఆత్మల డిఫరెన్సే వేరంట. కొన్ని బ్లాక్ ఉంటాయి, కొన్ని వైట్ ఉంటాయి కదా. ఇది స్మోక్ ఏమో నేను అనుకుంటున్నా. మామూలుగా ఫైర్ కదా ఉండేది జిన్ను, స్మోకీ టైప్ కూడా ఉంటుంది అంటున్నారు కొంతమంది. నాకు అది కొంచెం కూడా సౌండ్ గజ్జలు బ్రో. కీర్తన గారు మీరే చూడు, ಇಲ್ಲೇನೋ ಸೌಂಡ್ ಬಂತು ಮತ್ತೆ. ఎవరక్కడ? ಕೀರ್ತನ ಅವರೇ, ನಾವೇ ಬಂದಿರೋದು. నజియా నువ్వేనా? అప్పా, ఎవ్వరు లేకపోయినా నీ సౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తావు నువ్వు, అది మాత్రం గ్యారంటీ. నేను వెళ్తున్నా, మీరు నాకు సపోర్ట్ ఇస్తారనేసి అనుకుంటున్నా. బ్రో 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 తొంగి చూసాను ఇది బ్రో. ఆడా ఆ కిటికీ ఉంది చూసావా, ఆ హోల్ ఉంది చూసావా, దాన్ని ఆ హోల్ చూపించండి. ఆ హోల్ పైన బొక్క ఇదేంది, దాన్ని ఇంతవరకు తొంగి చూసాను ఇది బ్రో. మనల్ని వాచ్ చేస్తాను బ్రో. అది ಸ್ಪೀಡಾಗಿ ಹೋಗ್ಬೇಡ, ನಿಧಾನಕ್ಕೆ. నేను ఒంటరిగా వస్తున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి బ్రో. ಅವಾಗ ನಾನೇನು ಮಾಡಲಿ ಬ್ರೋ? నైట్ విజన్ సెట్ చేస్తావా? నువ్వు ఇక్కడ ఉంటావు. ನೈಟ್ ವಿಷನ್ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲೇ ಇಲ್ಲ. నాకు గోప్రో ఇచ్చేసే, ఆ సౌండ్ రికార్డ్ చేస్తాను ఏం జరుగుతుంది. నైట్ విజన్ అట్లా కంటిన్యూ. ఓకేనా గైస్, నేను నైట్ విజన్లోకి వచ్చేస్తాను. ఓకేనా? ఓకే. ఏం బ్రో సౌండ్? కేదార్ గారు ఏమైంది? నజీ ఏమైంది? ఎందుకు వస్తున్నారు? నేను వెళ్ళకూడదా? నాకు అర్థం కావట్లే. కీర్తన్ గారు మీరు ಮಾತಾಡಗಲರು కదా, ನಿನಗೆ ಮಾತಾಡೋ ಚಾನ್ಸ್ ಇದೆ ಅಲ್ವಾ, ಮಾರೇ ಬರುತ್ತೆ ಅಲ್ವಾ. ಸೊ ಹೇಳಿ ಏನು ಹೋಗಬೇಕಾ ಹೋಗಬಾರ್ದಾ ಅಂತ, వెళ్ళొద్దా అనేసి కొంచెం నాకు చెప్పగలిగితే మీరు, నేను వెళ్తాను. నజియా నువ్వు కూడా మాట్లాడగలవు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అందరూ సౌండే చేస్తున్నారేంటి? నాకు వేరే దారి లేదు. నేను ఎంతకాలం అనేసి ఏదో నార్మల్గా ఏదో ఉంది వీడియో చేసుకొని వెళ్ళిపోయినట్టు కాదు, ఏదో నేను సాధించాలి అనిపిస్తాను నాకు. నేను ఎంత ఫియర్ అయినా కూడా సాధించాలి అనుకుంటున్నాను. ట్రై చేయి బ్రో, నేను ఉంటాను నీకు సపోర్ట్. రెడీ? నా భరోసా ఉంటే చాలా. గైస్ నైట్ విజన్ సెట్ చేసేనాక వీడియోలోకి వస్తాను. ఓకేనా బ్రో? ఓకే. కట్ చేసేసి